2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సందర్భంగా అన్ని పార్టీలు ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం మనం పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నాం. పాలకొల్లు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎలా ప్రచారం చేస్తుంది, అలాగే ఏ విధంగా ముందుకు వెళ్తుంది మేనిఫెస్టోతో అని చెప్పేసి ఇక్కడ మనతో పాటు ఉన్న అభ్యర్థి గుణం నాగబాబు గారిని అడిగి తెలుసుకుందాం. నాగబాబు గారు చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం చాలా స్పీడ్గా జరుపుతూ ఉన్నాం. ఈ రోజున 2 మండలాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు కూడా మేము ప్రచారం సాగించడం విషయంలో ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తూ ఉన్నాం. నేను నా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ప్రజల నుంచి కూడా చాలా సానుకూలమైనటువంటి స్పందన ఉంది. గతంలో నేను వైఎస్ఆర్ పార్టీలో క్యాండిడేట్గా చాలా ప్రచారం జరిపాను. ఈ 3.5 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ప్రతి ఓటర్ని 2 సార్లు నేను కలవటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ప్రజలతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఏర్పడి వాళ్ళతో మిళితమై ఉండటం వల్ల నాకు సానుకూల పవనాలు మెండుగా ఉన్నాయి. దీంట్లో ఆ దిశగా నేను పార్టీ మారిన నాకు చాలా సానుకూల పరిస్థితి ఏర్పడింది. అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. ఏదైతే గ్యాస్ ఫ్రీ అన్నారో ఆ గ్యాస్ ఫ్రీకి మహిళలందరూ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఇవాళ 2,500 నుంచి 3,500 వరకు కూడా కుటుంబ అవసర సరుకుల నిమిత్తం ఇస్తున్నాన్న విషయం కూడా వారి మొహాన్ని ఒక చిరునవ్వు ఉన్నది. రైతులందరికీ కూడా 60 సంవత్సరాలు దాటినటువంటి రైతులకి 5,000 రూపాయల పెన్షన్ అనేది కూడా చాలా ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి పథకం. అలాగే రైతులు ఎకరానికి 8,000 రూపాయలు ఇవ్వటం అనేది కూడా చాలా మంచి కార్యక్రమం. తర్వాత ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వరకు కూడా ఉచిత విద్య అనేది కూడా చాలా ప్రజలందరూ కూడా చాలా స్వాగతిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పండి, ఒక పక్కన మొన్నదాకా అధికారంలో ఉన్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, అలాగే డాక్టర్ బాబ్జీ వైఎస్ఆర్సీపీ తరపున ఉన్నారు. వారి డబ్బు ప్రవాహం ముందర మీరు నుంచోగలుగుతారనుకుంటున్నారా? వారు డబ్బు ప్రభావం అంటే డబ్బు ప్రభావితం చేస్తుందని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ప్రజలు వేళ డబ్బు వారు ఖర్చు పెట్టడం వలన దాని మీద ప్రభావితం అవుతారని నేను అనుకోవట్లేదు. మంచి చెడు ఆలోచించే ఆలోచన పరులైనటువంటి ప్రజలు ఉన్న టైంలో అందరికీ తెలుసు. ఎందుకంటే శాసనసభ్యుడు అవినీతిపరుడు అని చెప్పి చాలా రకాలుగా చాలాసార్లు ఇక్కడ రుజువు అయింది. అలాంటి పరిస్థితుల్లో నేను అభివృద్ధి చేశానని చెప్పి గుండ్లు బాదుకుంటూ ఎక్కడైతే ₹1 దొరుకుతుందో ఆ పనులు మాత్రమే చేయటం జరిగింది. ఇక్కడ ఇది మొక్కలు నాటి లేకపోతే ఏదో 4 గోడలకి రంగులేసి 2 రోడ్లు వేస్తే ఇది అభివృద్ధి కాదు. పాలకొల్లు పట్టణ కానీ లేకపోతే నియోజకవర్గం కానీ చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రధానంగా నియోజకవర్గం అంతా తాగటానికి సరైన మంచినీళ్ళు లేవు. వారందరూ కూడా సాయంత్రానికి విద్యాసురం నుంచి పైప్ లైన్ వేసి 198 కోట్ల రూపాయలతో మేము చేసామని చెప్పి నాడు నేడు అని చెప్పేసి కొన్ని పత్రికా ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది నిమ్మల రామానాయుడు. అసలు చేశారా, అభివృద్ధి చేయలేదా? మేము ఒకటి చెప్తా ఉన్నా, 198 కోట్ల రూపాయలతోటి ఆయన చేసిన పని చూపిస్తే ఈవేళ మేము రాజకీయాల నుంచి తప్పుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. ఏదో గ్రాఫిక్స్ చూపించి, ఏదో బాహుబలి సినిమాలో సెట్టింగ్స్ చూపించి రాజధానిని ఎలాగా కప్పుతున్నారో, ప్రజల కళ్ళు కప్పాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మించిపోయి ఇక్కడ రామానాయుడు గారు పోస్టర్స్ పెట్టి దాంట్లో ఏదో వాటర్ వచ్చేసినట్టు, పైప్ వచ్చినట్టు చూపిస్తూ ప్రజల్ని నమ్మించబోయి బోర్లా పడతారని నేను అభిప్రాయపడుతున్నాను. ఇలాంటి అభివృద్ధి ఇక్కడ ఎక్కడ ఏదీ జరగలేదు. ప్రజలకు శాశ్వతమైనటువంటి పని ఏది కూడా ఈ నియోజకవర్గంలో ఆయన చేయలేదు. ఇది అభివృద్ధి చేశానని చెప్పడం అనేది చాలా బూటకమైన విషయం. ఇలాంటి అబద్ధ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.
ఒకటి చెప్పండి, డ్వాక్రా మహిళలు మా వెంటే ఉన్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అలాగే వైకాపా వాళ్ళు గత వారం రోజుల నుంచి డ్వాక్రా మహిళలకి గేలం వేయడానికి కొంత డబ్బు రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి ఉంది. మీ ఏరియాలో మీరున్న ఈ నియోజకవర్గంలో అటువంటి ఏమైనా ఉన్నాయా? అలా ఉంటే కనుక మీరు ఏ విధంగా మహిళలను ఆకట్టుకోవడానికి, మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? సరే, డ్వాక్రా మహిళల్ని బెదిరించి మేము అధికారంలోకి వచ్చేస్తాం, మేము తర్వాత మాతో పనులు ఉంటాయి అలా ఇలా అని చెప్పి పాపం వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారన్న విషయం మాకు అర్థమవుతుంది. మహిళలందరికీ కూడా నేను చాలా పాజిటివ్గా చెప్తా ఉన్నాను. ఇది మహిళలకు చేసేది ఏది కూడా వారు సొమ్ముని దాచుకొని వారి సొమ్ముని పెట్టుబడిగా పెట్టుకుని వ్యవహారం చేస్తున్నారో చెప్ప ప్రభుత్వాలు దీనికి త్యాగం చేసింది ఏది లేదు అన్న విషయం వాళ్ళు గమనించినట్టయితే వారితో ఎవరితోటి భయపడాల్సిన అవసరం లేదు. ప్రలోభం అనేది మాటల ప్రలోభం కావచ్చు, చేతల ప్రలోభం కావచ్చు, ఇది సహజంగా ఎన్నికల్లో ఒక భాగం. ఆ భాగానికి మహిళలు అంత తేలిగ్గా వాళ్ళ ఆలోచన లేకుండా వ్యవహరిస్తారని చెప్పి నేను అనుకోవట్లే. ఖచ్చితంగా న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటారు ఈ మహిళా లోకం అనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మీరు ఇక్కడి నుంచి గెలిచి పవన్ కళ్యాణ్ గారికి ఒక గిఫ్ట్ ఇస్తారు. అట్లాగే నరసాపురం పార్లమెంట్లో కూడా ఇది ఒక అసెంబ్లీ నియోజకవర్గం. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందా ఇక్కడేమన్నా? అంటే డబ్బుతో కొందామని చెప్పేసి రఘురామకృష్ణరాజు ప్రయత్నిస్తున్నాడు, ఎవరైతే వైఎస్ఆర్ ఎంపీ క్యాండిడేట్ ఉన్నారు. నాగబాబు గారు సుడిగాల పర్యటన చేస్తున్నారు. క్రాస్ ఓటింగ్ జరిగిద్దని చెప్పేసి ఎక్కువ శాతం ప్రజల్లో ఒక అవగాహన, ఇప్పుడు ఒక అపోహ రేపుతున్నారు. ఏమన్నా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందా ఇక్కడ? ఖచ్చితంగా ఇక్కడైతే ఈ నియోజకవర్గంలో వెరీ పర్టికులర్గా క్రాస్ ఓటింగ్ అయితే జరగదండి. నాగబాబు గారికి 100% ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఓట్లు సాధించుకునే అవకాశం ఉంది. అలాగే నాకు కూడా ఏ రకమైనటువంటి క్రాస్ ఓటింగ్ ఇబ్బంది ఉండదు. నేను కూడా మంచి మెజార్టీతోటి ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తాను. క్రాస్ ఓటింగ్ ఇబ్బంది అయితే మాత్రం ఈ నియోజకవర్గంలో ఏ రకంగానూ లేదు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. లేని దాన్ని ఉన్నట్లు సృష్టించి బాహుబలి సినిమా టైప్లో గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తున్నారని చెప్పేసి ఇక్కడ రామానాయుడు, అలాగే మహిళా ఓటర్లను బెదిరించి, డ్వాక్రా మహిళలను బెదిరించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి నేను చెప్తానే వస్తున్నాను, ఇట్లాగా మీరు ఎటువంటి అపోహలు కానీ బెదిరింపులు కానీ గురి కావద్దు, మేము మీతో పాటు ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ గుండం నాగబాబు గారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థి కొణిదెల నాగబాబు గారి విజయం ఇక్కడ నా విజయం తథ్యం అని చెప్తున్నారు గుండం నాగబాబు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చౌదరి, ప్రైమ్ 9 న్యూస్, పాలకొల్లు.